బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాహాలకు ఎంఎస్సీకి అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సన్నవడ్ల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లైస్ ఎండీ డిఎస్ చౌహాన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు సమావేశంలో పాల్గొన్నారు. ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బుల జమకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు సీఎం. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఎక్కడికైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు సీఎం చెప్పారు. ఖరీఫ్ వరి పంట కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లకు 4,496 పిఎసిఎస్ కేంద్రాలు, 2,102 ఐకేపీ సెంటర్లు, 541 ఇతర కేంద్రాలు ఏర్పాటు కానున్నారు. ఇక అక్టోబర్ 1 నుంచి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముందు అనుకున్నప్పటికీ 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో వరి కోతలు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కొన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.